దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలను చదువుకుందాం. జెర్మియా చాప్టర్ 3 verse 10 and 11. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహిణియగు ఇజ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరుచుకొని ఉన్నది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యము ఒక ఆత్మీయ జీవితంలోని ఒక అతిపెద్ద ప్రమాదకరమైన స్థితి మనకు గుర్తు చేస్తూ ఉంది. అదేంటంటే పైవేషము. అంటే పైకి ఒక వేషం వేసుకొని లేని దాన్ని ఉన్నట్టు చూపెట్టే ఒక పరిస్థితి. ఈరోజు కొద్దిమంది ఈ పరిస్థితుల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వారిలో ఏ మార్పు లేదు, ఏ మార్పు కనబడదు. కానీ వారు మారినట్టు చెప్పే మాటలు, ఆ మార్పును చూపించడానికి చేసే పనులు, ఇవన్నీ వేసే ఒక పై వేషంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, వారిని దేవుడు ఈరోజు ఒక పేరుతో పిలుస్తూ ఉన్నారు. అదేంటి అంటే విశ్వాసఘాతకులు. మనం చదువుకున్న వచనంలో గమనిస్తే యూదా రాజ్యం గురించి మాటలు చెప్పబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చరిత్ర చూస్తే దేవుని ప్రజలుగా ఏర్పరచబడి ఇజ్రాయేలు 12 గోత్రాలు 2 భాగాలుగా అయింది. 10 గోత్రాలు ఇజ్రాయేల్ రాజ్యంగా, మిగిలిన యూదా బెన్యామీన్ గోత్రాలు యూదా రాజ్యంగా వేరుపడ్డాయి. మనం ఇజ్రాయెల్ చరిత్రలో చూస్తే ఇజ్రాయెల్ దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవుని చేత విడిచిపెట్టబడి చెరకు అప్పగించబడింది. ఈ పరిస్థితిని చూస్తుంది పక్కనున్న యూదా కూడా. ఇజ్రాయెల్ జరిగినదంతా దానికి తెలుసు. ఇజ్రాయెల్ ఎందుకు దేవునికి దూరమైంది, ఎందుకు దేవుడు దానిని విడిచిపెట్టారు, ఇవన్నీ యూదాకు తెలుసు. కానీ ఇవన్నీ చూసినా తెలిసినా దానిలో ఏ మార్పు లేదు, ఏ మార్పు రాలేదు. పైగా అది కూడా ఇజ్రాయెల్ లాగానే ప్రవర్తిస్తుంది. కానీ పైకి అది కనబడకుండా అది దేవుని రాజ్యంగా చెప్పుకుంటుంది. ఈరోజు కూడా అనేకులు దేవునికి విరోధంగా నడిచి దేవుని చేత దూరమైన వారు, చెరకు అప్పగించబడిన వారు, తప్పిపోయిన వారు ఎన్నో మన ముందర దేవుడు ఉంచారు. మన సంఘంలో ఉంచారు, మన కుటుంబాలలో ఒక నేర్పుగా మనకు ఉంచారు. వారు ఎలా దూరమయ్యారు మనం చూశాం. ఎలా దేవునికి విరోధంగా నడిచారు మనకు తెలుసు. కానీ ఏ నేర్పు మనలో లేదు, ఏ మార్పు మనలో రాలేదు. మనము అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇంకా తెలివిగా అది కనబడకుండా ఒక పై వేషం వేసుకొని మేమలా కాము, లేకుంటే మేమలా లేము అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని దేవుడు గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఆ రోజు యూదా గూర్చి ఈ రోజు యూదాను పోలి నడిచే ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. అది కేవలం పైవేషం వేసుకొని నా పక్షంలో ఉన్నట్టు నటిస్తుంది. అది నిజం కాదు, అది ఒక నటన.
అది పూర్ణ హృదయంతో నా వైపు తిరగలేదు అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన మాట ఆయన చెప్తూ ఉన్నారు, దానికంటే తనపై తిరుగుబాటు చేసి ద్రోహిగా మారి విడిచిపెట్టబడిన ఇజ్రాయేలు నిర్దోషిగా రుజువుపరుచుకొని ఉన్నది. అంటే ఆ యూదా కంటే ఆ తిరుగుబాటు చేసి దేవునికి దూరమైన ఇజ్రాయేలు నయం అనే పరిస్థితిలో ఈరోజు దేవుడు యూదా పరిస్థితిని చూపెడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ను సమర్థించడం కాదు, ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేవునికి విరోధంగా నడిచింది, తిరుగుబాటు చేసింది. దేవుడు దాన్ని విడిచిపెట్టాడు, చెరకు అప్పగించాడు, దాన్ని ద్రోహి అని పిలిచారు. కానీ దేవునికి దూరమైన ద్రోహియగు ఇజ్రాయెల్ కూడా తన తప్పు తెలుసుకోవడానికి, పశ్చాత్తాపపడడానికి ఒక అవకాశం ఉంది, మారడానికి అవకాశం ఉంది. ఒకరోజు తన దోషాలన్నీ అర్థం చేసి ఒప్పుకొని విడిచిపెట్టి నిర్దోషిగా దేవుని ముందర మరొకసారి ఆయన కృప వల్ల నిలబడడానికి అవకాశం ఉంది. కానీ ఇలా పైవేషం వేస్తూ నటిస్తూ లోపల దేవునికి విరోధంగా ఉంటూ పైకి విశ్వాసం అలా చూపెడుతూ జీవిస్తున్న యూదాకు ఆ అవకాశం లేని పరిస్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకే దాన్ని విశ్వాసఘాతకురాలు అని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేద్దాం, ద్రోహం కంటే విశ్వాసఘాతకం గొప్ప నేరంగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. దానికి శిక్ష తప్పదు. జాగ్రత్తగా ఉండాలి మనం. అలాంటి ఎన్నో హెచ్చరికలు, ఎన్నో సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించారు. ఎజెక్యేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా దేవుడు యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ అధ్యాయం మొత్తం మనం చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది. ఎజెక్యేలు 16:46 నుంచి మనం కొన్ని వచనాలను చదవడానికి ఇష్టపడదాం. అక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు ప్రవక్త ద్వారా, నీ ఎడమ ప్రక్కన నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు, నీ కుడి ప్రక్కన నివసించు సొదొమాయు దాని కుమార్తెలను నీకు చెల్లెన్లు. అయితే వారి ప్రవర్తనను అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నువ్వు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్టు నీ చెల్లెలైన సొదొమాయనను దాని కుమారులైనను చేసిన వారు కారని నా జీవము తోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెరూషలేము చూస్తుంది వాళ్ళు ఏం చేశారు, కానీ అది దానికి చిన్నగా కనిపెడుతుంది. ఎందుకంటే అంతకంటే పెద్ద తప్పులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి నీ దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. షోమ్రోను సహా నీ పాపంలో సగమైనా చేయలేదు. అది చేసిన వాటి కంటే నీవు అత్యధికంగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనబరిచితివి. నీవు వారికంటే అత్యధికంగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాలుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలెను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాలుగా కనబడుదురు కనుక నీవు అవమానపరచబడి సిగ్గునందుము. ఈ మాటలు అర్థం చేద్దాం సంగమా. దేవునికి విరోధంగా నడిచిన, దేవుని శిక్షకు పాత్రమైన షోమ్రోను సొదొమలో
ఆ పట్టణాలు దేవుని పట్టణమని పిలువబడిన యెరూషలేము కంటే నయమనే పరిస్థితి. ఎంత బాధ! ఆ మాట చెప్పడానికి దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నారు. ఒకసారి మనము అర్థం చేద్దాం. మనందరికీ తప్పిపోయిన కుమారుని వృత్తాంతం తెలుసు, ఎన్నోసార్లు చదివి ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రితో ఉండడానికి ఇష్టపడలేదు. తండ్రి కంటే తండ్రి ఆస్తి ముఖ్యమనుకున్నాడు. తండ్రితో ఉండడం కంటే లోకంలో ఉండడం అతడు ఇష్టపడ్డాడు. తండ్రిని ఎదిరించాడు, ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. కానీ పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు. తనకు ఆస్తి పంచమని అడగలేదు. తండ్రి పొలంలోనే పనిచేస్తూ ఉన్నాడు, తండ్రి ఇంటిలోనే ఉంటూ ఉన్నాడు, ఎంతో మంచిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ చివరికి ఏం జరిగింది మనం గమనిస్తే, తానే తండ్రి నుంచి శాశ్వతంగా దూరమైన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అతను పై వేషం ధరించాడు. అతడు తండ్రి మీద చూపిన ప్రేమ నటన, అతని ప్రవర్తన నటన, అతని మాటలు నటన, అతని జీవితమే నటన. నిజం లేదు అందులో. ఇది తండ్రికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. నన్ను అడిగితే నిజానికి తనను కాదనుకొని ఆస్తి పంచుకొని వెళ్ళిపోయిన చిన్న కుమారుని కంటే తనతోనే ఉంటూ ఈ రీతిగా ఉన్న పెద్ద కుమారుని గురించే తండ్రి ఎక్కువగా బాధపడి ఉంటారు. ఎందుకంటే తనకు దూరమైన ఆలోచనలు మొత్తం లోపల నింపుకొని తనకు దగ్గరగా ఉన్నట్లు తన పెద్ద కొడుకు వేసిన వేషము, ఆ పై వేషము తండ్రికి తెలియనిది కాదు. అయినా అతన్ని తండ్రి దూరం చేయలేదు, అవకాశం ఇచ్చారు. చివరి వరకు తన ప్రేమను ఆయన విడవలేదు. ఆయనకు తెలుసు తాను విడిచేస్తే అతని చివరి పరిస్థితి ఏమవుతుంది. అందుకనే ఆ ఇంట్లో నుంచి బయటకి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమలాడుతూ ఉన్నాడు ఆ పెద్ద కుమారుణ్ణి. అది తండ్రి ప్రేమ, అది తండ్రి కనికరం, అది తండ్రి అయిన దేవుని కృప. ఈరోజు అదే మనల్ని బ్రతికిస్తుంది. అక్కడ ఏం జరిగింది మనందరికీ తెలుసు. అతను తండ్రి మాట వినలేదు, లోపలికి రాలేదు. ఎందుకంటే అతనికి తండ్రితో ఉండడం ఇష్టం లేదు. అంటే అతడు ఇన్ని రోజులు ఉన్నది తండ్రి కోసం కాదు, ఇంకా దేనికోసమో అతను అక్కడ ఉంటున్నాడు. ఈ వేషధారణ, ఈ పైవేషము, ఈ మోసము ఎప్పుడు తండ్రి ప్రేమను అర్థం చేయదు. అందుకనే ఆ తండ్రి ప్రేమను అతను అర్థం చేయలేకపోయాడు. ఆ తండ్రి బతిమిలాడినా అతడు రాలేకపోయాడు. అలాంటి పరిస్థితికి చివరికి శిక్షనే దొరుకుతుంది. ఈరోజు కూడా ఆ పై వేషాలను దేవుడు చూస్తూ ఉన్నారు. అందుకనే చెబుతూ ఉన్నారు, వీళ్ళు నా వైపు పూర్తిగా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో తిరగలేదు, కానీ తిరిగినట్లు నటిస్తున్నారు. ఇవన్నీ నాకు తెలుసు, నేను చూస్తున్నాను, కానీ సమయం ఇస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అలుసుగా తీసుకోవద్దు సంగమా. వాక్యం ద్వారా దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించేవానిగా ఉన్నారు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నారు.
ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి, ఆ చిత్తం ప్రకారం నడవండి. ఈ రోజు కూడా దేవుడు సమయం ఇస్తూ ఉన్నారు. సంగమా, దేవుని చిత్తం అంటే ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు, అందరూ రక్షించబడుటే దేవుని చిత్తం. అందుకోసమే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, అందుకోసమే ఆ కలువరి సిలువలో గొప్ప యాగం చేశారు, అందుకోసమే ఆయన నా పాపాలకు ప్రతిగా క్రయధనంగా ఆ సిలువలో మరణించారు. ఈరోజు ఆయన చిత్తానికి ఎవరు విరుద్ధులు? ఆ చిత్తాన్ని నీ జీవితంలో జరగకుండా ఆటంకపరిచేది ఏంటి? దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఆ ఆటంకం ఏదైనా ఉంది అంటే, ఆ అడ్డు ఏదైనా ఉంది అంటే అది నీ పై వేషం, అది నీ పై వేషం. సంగమా, ఆ పై వేషంతో నువ్వు ఎవరిని మోసం చేయగలవు? నువ్వు అనుకుంటున్నావు, నేను ఇతరులను బాగా మోసం చేస్తూ ఉన్నాను, నేను మోసం చేసినా వాళ్ళు దాన్ని అర్థం చేయడం లేదు, నేను చెప్పేది, నేను చూపించేది వాళ్ళు నమ్ముతున్నారు, నేనెంతో గొప్పగా ఈ పని చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నాకు తెలియదు. అంతేకాదు, దాన్ని బట్టి నువ్వు తాత్కాలికమైన అల్పమైన సంతోషమో లాభమో మనుషుల మెప్పో ఏదో పొంది ఉండవచ్చు, నేను కాదనడం లేదు. కానీ ఏం పోగొట్టుకుంటున్నాం? ఏది దూరం చేసుకుంటున్నాం? చివరికి ఏం దొరుకుతుంది మనకు? ఏం మిగులుతుంది? ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. నీ పైవేషం ప్రతిగా నీ జీవితంలో నువ్వేం పొందుకుంటున్నావు? ఏం పోగొట్టుకుంటున్నావు? దేవుడు నిన్ను ఈ రోజు ఏమని పిలుస్తున్నారు వింటున్నావా? విశ్వాసఘాతకుడా, విశ్వాసఘాతకురాలా, ఈ పిలుపు నీకు వినబడుతుందా? ఈ పిలుపు వినబడే పరిస్థితుల్లో నీవు ఉన్నావంటే ఆలోచించు సంగమా. ఇది దేవునికి మహిమనా? ఇదేనా మనం చేసే ఆరాధన? ఇందుకోసమేనా ఇక్కడ మనం చేరింది? అన్ని వేషాలు బట్టబయలు చేసే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నీ వేషాలు కట్టిపెట్టు, ఎందుకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏ వేషం నిన్ను కాపాడలేదు, ఏ మోసం నిన్ను తప్పించలేదు, అన్నీ బహిర్గతమవుతాయి. అదైతే తప్పదు, ఆ దినమైతే వస్తుంది, మనందరి జీవితంలో వస్తుంది. కానీ ఆ రోజు తీర్పు మాత్రమే ఉంటుంది, శిక్ష మాత్రమే దొరుకుతుంది సంగమా. అందుకే ప్రతి వారం మనల్ని మనం విమర్శించుకొని నేడల తీర్పు నుంచి తప్పించబడతామంటూ మనలను ఆయన బలచెంతకు ఆయన ఆహ్వానిస్తున్నారు, అవకాశం ఇస్తూ ఉన్నారు. వారి హృదయం ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది అని వాక్యము మనకు మార్గాన్ని చూపెడుతూ ఉంది. ఇంకా ఎప్పుడు తిరుగుతావు ప్రభువు వైపు? ఎప్పుడు నీ వేషం నుంచి, ఆ పై వేషం నుంచి తప్పించబడతావు? ఎప్పుడు ఆ వేషాన్ని తీసివేస్తావు? నువ్వు ఆ వేషం నుంచి ఎప్పుడు విడిపించబడతావు? ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఎందుకంటే అదే నిజంగా ఆయనను ఆరాధించడం, అలా చేయగలగడమే నిజంగా ఆయనకు మహిమ. అర్థం చేద్దాం, ఆరాధన చేసుకుందాం.